తెలంగాణలో ఇప్పటికే పలు ఎన్నికలు ముగియగా రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేవబోతున్నాయి. 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎన్నికలు జరపడానికి ఈసీ సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో కదలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో తన పట్టు మరింత బలపరుచుకోవడమే లక్ష్యంగా గెలుపు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతూ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించబోతోంది. ఈ సభతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు రాబోయే ఎన్నికలపై స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచార బాధ్యతలు చేపట్టడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుతోనే జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అన్ని మున్సిపాలిటీల్లో విజయమే లక్ష్యంగా గెలుపు వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార విధానం వరకు ప్రతి అంశంపై పార్టీ అంతర్గతంగా విస్తృత చర్చలు జరుపుతోంది. ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను ముఖ్య నేతలకు అప్పగించనుంది రాష్ట్ర హైకమాండ్. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులుండవు కాబట్టి ఎమ్మెల్యేలకు పెద్దగా టాస్కులు అప్పగించలేదు పార్టీలు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తుతోనే జరుగుతాయి కాబట్టి అన్ని పార్టీలు ఎమ్మెల్యేలకు టాస్కులు అప్పగించాయి. పంచాయతీ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ మాత్రమే ఎమ్మెల్యేలను గ్రామాల్లో ఉంచి ఎక్కువ సీట్లు సాధించుకుంది. దీంతో ఇప్పుడు మిగిలిన బీఆర్ఎస్, బీజేపీ సహా మిగతా పార్టీలు కూడా తమ ఎమ్మెల్యేలను రంగంలోకి దించనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ కారణంగా కొన్ని చోట్ల ప్రతిపక్షాలు లాభపడ్డాయని, మున్సిపాలిటీల్లో అది పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు అధికార కాంగ్రెస్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రధానంగా స్థానిక నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఇతర పార్టీలకు ఉపయోగపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పీసీసీ గట్టి నిర్ణయం తీసుకుంది. ఏ మున్సిపాలిటీలో నేతల మధ్య సఖ్యత ఎలా ఉంది, ఎవరు ఎంతమంది అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారనేది ముందే చెప్పాలని కోరింది. ఒక్కో వార్డుకు 5 నుంచి 6 ఆశావహులను ఎంపిక చేయాలని సూచించింది. కానీ వీరిలో ఒకరికి టికెట్ ఇస్తే మిగిలిన వారు రెబల్స్ గా బరిలోకి దిగి పార్టీని నష్టపరచకుండా ముందే వారిని ఒకతాటిపైకి తీసుకురావాలని పీసీసీ నిర్ణయించింది. ఇప్పుడు సాధించే మున్సిపల్ సీట్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి బలాన్ని చేకూరుస్తాయి కాబట్టి ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.